సో, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ అంటే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే రానున్నట్టయితే తెలుస్తుంది. మరో 2, 3 నెలల్లో జీహెచ్ఎంసీలో హైదరాబాద్‌లో ఎలక్షన్ హడావిడి అయితే షురు అయిపోతున్నట్టయితే తెలుస్తుంది. ఇప్పటి వరకైతే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అనేవాళ్ళము. కాకపోతే 150 సీట్లను 300 సీట్లు చేసి, ఆ 300 సీట్లను 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి హైదరాబాద్, ఒకటి సైబరాబాద్, ఒకటి మల్కాజ్గిరి వారీగా 3 భాగాలుగా విడదీయడం జరిగింది. అయితే దాదాపు 150 సీట్లను 300 చేసిర్రు. డబల్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి 150 సీట్లలో చూసుకుంటే మనం 2020 ఎలక్షన్స్‌లో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌లో చూసుకుంటే ఒక రకంగా బీజేపీ చాలా బాగా పోటీ చేసింది. చాలా మంది బీజేపీ కార్పొరేటర్లు కూడా గెలవడం అయితే జరిగింది. అప్పుడు బీజేపీ కి సంబంధించి బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జీహెచ్ఎంసీ ఒక మంచి పట్టు మీద ఉండే. బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు ఒక మంచి పట్టు మీద ఉండే. బండి సంజయ్ వచ్చిన తర్వాతనే ఇది సాధ్యమైందని చెప్పేసి ఒక రకంగా మాట్లాడడం జరిగింది. అప్పుడు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకి బీజేపీ గట్టి పోటీ ఇచ్చిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు కూడా ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. దీనికి సంబంధించి బీజేపీ సైలెంట్ సర్వేలు నిర్వహిస్తున్నట్టయితే తెలుస్తుంది. అంటే ఏ రకంగా ఉండబోతుంది? కనీసం ఇప్పుడున్న సీట్లన్నా మేము కాపాడుకోగలుగుతామా? లేదా అని చెప్పేసి కూడా బీజేపీ కూడా సర్వేలు చేపిస్తున్నట్టయితే తెలుస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్‌లో. అయితే దీనికి సంబంధించి కూడా ఒక వార్త వచ్చింది. మనం ఒకసారి చూద్దాం. సైలెంట్ గా సర్వేలు గ్రేటర్ బీజేపీలో ఆశావాహుల ప్రయత్నాలు. సర్వే సంస్థలను ఆశ్రయిస్తున్న నేతలు అనుకూలంగా ఉంటే బరిలో నిలిచేందుకు సై. అంటే ఇప్పుడు ఇప్పుడున్న దాంట్లో ఒకవేళ నిజంగా సర్వేలు చేపించిన తర్వాత బీజేపీకి అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా మేము బీజేపీ తరపు నుంచి పోటీ చేస్తాము అని చెప్పేసి కూడా చాలా మంది ఆశావాహులు ముందుకొస్తున్నట్టయితే తెలుస్తుంది. చాలా మంది కూడా బీజేపీ గ్రేటర్ పైన దృష్టి సారించినట్టయితే తెలుస్తుంది. మరి ఇప్పుడు వచ్చే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఎట్లుండబోతుంది? గతంలో బీజేపీ ఏ రకంగా అయితే హవా చూపించిందో, అంటే హవా అంటే ఇక్కడ జస్ట్ జీహెచ్ఎంసీలో ఏ రకంగానైతే హవా చూపించిందో అదే హవా ఇప్పుడు వచ్చే మళ్ళీ జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో బీజేపీ చూపిస్తుందా లేదైతే చూద్దాం. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే, ఎట్లున్నారు? నమస్తే అండి, బాగున్నా. సో ఎట్లుండబోతుంది మరి? 150 సీట్లను 300 సీట్లు చేశారు. మరి ఇప్పుడు మీలాగా గెలిచిన 2020లో గెలిచిన కార్పొరేటర్లు గెలిచే అవకాశాలు ఉంటాయా? ఉన్న స్థానాలని కాపాడుకునే అవకాశం ఏమైనా ఉంటుందా బీజేపీకి? డెఫినెట్ గా కూడా మేయర్ పీఠం బీజేపీయే కైవసం చేసుకుంటది. కానీ కేవలం అదే దురుద్దేశం తోటి ఈసారి రేవంత్ రెడ్డి గారు ముందస్తుగానే హైదరాబాద్ ని ఎంఐఎం వాళ్ళకి అమ్మేసిండు. ఎట్లాగో అయినా సరే ఆ హైదరాబాద్ జీహెచ్ఎంసీ సీట్ ఎప్పటికీ ఎన్ని వందల సంవత్సరాలకి ఎంఐఎం కి లీజ్ కి ఇచ్చినట్టు రాసి పడేసిండు ఆయన. కాబట్టి నెక్స్ట్ వచ్చే మల్కాజ్గిరి, సైబరాబాద్ లో బీజేపీ జెండా ఎగురేస్తాము. హైదరాబాద్ జీహెచ్ఎంసీ లో కూడా ఎంఐఎం కి గట్టి పోటీ ఇస్తాము. మేయర్ కైవసం చేసుకుంటాం. పోటీ ఇచ్చేంత ఉంటదా బీజేపీకి హైదరాబాద్ లో? ఇప్పుడు ఎట్లాగో ఎస్ఐఆర్ అవుతుంది. ఎస్ఐఆర్ లో దొంగ ఓట్లు అన్ని పోతాయి. వాళ్ళ నిజ స్వరూపం బయటికి వస్తది. ఈ రోజు అందరికీ కూడా అభివృద్ధి కావాలి, కుల మతాలు ఇవన్నీ కాదు, దేశం ముందుకెళ్తుంది. దేశంతో పాటు మా హైదరాబాద్ లో ఉన్న మేము కూడా ముందుకెళ్లాలని చెప్పి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఈసారి బీజేపీ వైపే ఉంటారు. ఎట్లా మరి ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందా? డెఫినెట్ గా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ లలో 50% మహిళలకు లాస్ట్ టైం ఇచ్చారు. ఈసారి కూడా అలాగే ఉంటుంది. మా బీజేపీ మేము ఎవరేమైతే అప్పట్లో కార్యకర్తలం కార్పొరేటర్లుగా గెలిచామో ఇప్పుడు అవి 2-3 ముక్కలుగా అయ్యాయి. కాబట్టి అన్ని సీట్లు మళ్ళా మేమే కైవసం చేసుకుంటాము. మేయర్ పీట బీజేపీ తీసుకోవడం మాత్రం ఖాయం. ఇది కాన్ఫిడెన్స్ అనుకోవాలా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? కాన్ఫిడెన్స్, దాంతో పాటు ప్రజల నమ్మకం కూడా. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా దోమల బాధ, రోడ్ల మీద చెత్త ఎట్టట్లేదు, డ్రైనేజీలు ఉంగుతున్నాయి. స్పెషల్ ఆఫీసర్స్ పాలన అని చెప్పి ఎప్పుడైతే మాది పదవీ కాలం దిగిపోయామో అప్పటి నుంచి స్పెషల్ ఆఫీసర్స్ పాలన అని చేసింది. కానీ ఆడ పాలన ఏమీ లేదు, దోమల పాలన నడుస్తుంది, చెత్త పాలన నడుస్తుంది ఆడ. కాబట్టి ఈసారి ప్రజలందరూ కూడా నిశ్చయించుకున్నారు, మళ్ళా పొద్దున లేసి మా వెంబడి మాతో పాటు పనిచేసే కార్యకర్తల్లాగా ఉన్న బీజేపీ వాళ్ళని గెలిపించుకోవాలి, మన మొత్తం నగరాన్ని కాపాడుకోవాలి అంటే మళ్ళా బీజేపీ నాయకులే కార్పొరేటర్లు కావాలని చెప్పి ప్రజలు నిశ్చయించుకున్నారు.
చేసిండ్రు ఆల్రెడీ. ఉమ్, ఈయన రేవంత్ రెడ్డి భయానికి 150 నుంచి 300 చేసిండు. మళ్ళా ఇప్పుడు అంటాడు, అప్పుడు అంటాడు. అసలు పెడతాడా పెట్టడా కూడా ఉమ్, వాళ్ళకి క్లారిటీ లేదు. ఉమ్, ఇప్పుడు ఎలక్షన్లు పెడితే కూడా ఇప్పుడు బీజేపీ మేయర్ సీట్ కైవసం చేసుకునేంత సత్తాలో ఉన్నాం. ఉమ్. గతంలో చూసుకుంటే 2 సీట్లు 3 సీట్లు కాంగ్రెస్ కి వచ్చింది. అవును. కార్పొరేటర్ జిహెచ్ఎంసీకి సంబంధించి బీజేపీ గట్టి పోటీ బీఆర్ఎస్ కి ఇచ్చింది. కాకపోతే ఇప్పుడు అది సాధ్యం కాదు. ఖచ్చితంగా 300కి 200 పై సీట్లే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి బీజేపీ అసలు అంటే పోటే కాదు మాకు అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏంటంటే మెడల కండువా వేసుకుంటారు కాబట్టి వాళ్ళ పార్టీ గురించి మాట్లాడాలి కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. కానీ ఒకవేళ స్టాటిస్టికల్ గా మాట్లాడితే ఈ హైదరాబాద్ ఇప్పుడు పాత జిహెచ్ఎంసి పరిధిలో ఏదైతే ఉందో అక్కడ కాంగ్రెస్ పార్టీకి అంత బలం లేదు. ఉమ్, అక్కడ వాళ్ళకు ఓట్ బ్యాంక్ లేదు. అది ఏదో నేను ఇవాళ చెప్తున్నాను కాదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఉమ్, అప్పట్లో వాళ్ళ పార్టీ నుంచి ఒక లెజెండరీ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. ఉమ్, పాదయాత్ర చేసిన తర్వాత జరిగిన ఎలక్షన్స్ లలో కూడా మనము తీసుకుంటే ఉమ్, ఈ హైదరాబాద్ ఈ ప్రాంతంలో వాళ్ళకు వచ్చినది తక్కువ ఓట్ షేర్. ఉమ్, వేరే ఏరియాలలో వాళ్ళు గెలవగలిగారు కానీ ఈ ఏరియాలో గెలవలేదు. ఉమ్, రీసెంట్ గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా నడిచింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెరిగారు. ఉమ్, ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పెరగలేదు. అవును. ఎందుకు అని అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్ షేర్ లేదు. ఉమ్, సరే అయినా సరే కాంగ్రెస్ ని నమ్ముదాము, రేవంత్ రెడ్డి కొత్తగా చేస్తాడు అని అనుకుంటే బుల్డోజర్లు తీసుకొచ్చి పేద ప్రజల మీద ఆయన ప్రతాపం చూస్తున్నాడు. మూసి రివర్ ఫ్రంట్ అంటాడు, ఇల్లు కూలగొడతా అంటాడు. కూలగొట్టడమే గాని మంచిగా నిర్మించాలి అన్న ఆలోచనలు అతను లేదు. ఉమ్, అవన్నీ పక్కన పెడితే కనీస వసతులు అయిన దోమల బాధ ఈ రోజు ఉమ్, ఎంత ఘోరంగా అయిపోయిందంటే బయటికి వెళ్ళి నించోవాలంటే దోమలతోటి నిలబడలేకపోతున్నాం. ఉమ్, ఆయన ఫ్యూచర్ సిటీ స్మార్ట్ సిటీలో ఇక మూసీ రివర్ ఫ్రంట్ ఏం చేస్తాడో గానీ ఉమ్, కనీసం మనుషులు బ్రతుకుతారా లేదా అన్న డౌట్ అనిపిస్తుంది. ఉమ్, ఈ రోజు దోమ వాళ్ళకి చిన్న సమస్యగా అనిపిస్తుంది కానీ దోమ కాటు వల్ల సరే నిద్ర అవన్నీ పక్కన పెడితే కలరా వస్తుంది, టైఫాయిడ్, మలేరియా, మళ్ళా రోగాలతోటి గవర్నమెంట్ ఆసుపత్రిలో పోతే మందులు లేవు, ఉమ్, బెడ్లు లేవు, డాక్టర్లు లేవు. ఉమ్, కనీసం ఏమైనా చేస్తున్నారా అంటే లేదు. ఫీజు ఉమ్, రియంబర్స్మెంట్ ఇవ్వడానికే డబ్బులు లేవు. ఉమ్, ఏం చేస్తున్నారు నగరాన్ని? ఉమ్, అరే నిన్ను నమ్మి వచ్చిన ప్రజలకు నువ్వు న్యాయం చేయకుండా రేపు మహాత్మా గాంధీ విగ్రహం పెడతాను, మూసి రివర్ ఫ్రంట్ కడతాను, ఫ్యూచర్ సిటీ కడతాను అని చెప్పి కలలు చూపించడం కాదు, ఉమ్, ప్రాక్టికల్ గా పనులు చేయడం ముఖ్యం. కాబట్టి ఈ ఉమ్. రోజు కాంగ్రెస్ ని ఎవ్వరు కూడా నమ్మరు. అక్కడ అసలుకి ముఖ్యంగా ప్రజలండి ఈసారి ప్రజలు ఎట్లా ఓడగొడతారంటే ప్రజలతో పాటు మాకు దోమలు కూడా దోమల బాధ భరించలేక దోమలు కూడా కాంగ్రెస్ పార్టీని ఓడగొడతారు. ఉహు. అయితే ముఖ్యంగా మనం గ్రేటర్ హైదరాబాద్ లో చూసుకుంటే మాక్సిమం చాలా మంది అందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మరి అక్కడ అవును. బీజేపీ పోటీ ఇస్తుంది అంటారా? ఎందుకంటే ఎమ్మెల్యేలు మొత్తం బీఆర్ఎస్ ఉన్నారు కదా మరి. ఇదిగో జనరల్ గా కూడా అండి ప్రాక్టికల్ గా మన లోకల్ గా ఆలోచిస్తే ప్రజలకు లోకల్ గా వాళ్ళతో పాటు ఎవరు ఉన్నారు, ఎవరు పని చేస్తున్నారు అన్న నాయకులను గెలిపించుకోవడం అన్నది లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రాముఖ్యత. ఉమ్, ఉమ్, అయితే ఇప్పుడు బీజేపీ పార్టీని గెలిపించాలి అని ఎందుకు అనుకుంటారంటే బీజేపీ నాయకులు అయితే పోరాడగలుగుతారు, పోరాటం చేసి న్యాయం తీసుకురాగలుగుతారు అన్న ఒక నమ్మకం. ఉమ్, అదే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఉమ్, అప్పట్లో గెలిపించిన ఎమ్మెల్యేలే ఉమ్, పదవి పోంగానే కనీసం ఇప్పటికి బయటికి వస్తలేరు. ఉమ్, వాళ్ళు ఏ కండువా కప్పుకోవాలో వాళ్ళ కన్ఫ్యూజన్ లో వాళ్ళే ఉన్నారు. ఉమ్, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ క్లారిటీ వాళ్ళకే లేదు. ఉమ్, కాబట్టి ఈ రోజు ప్రజలకు అందరికి ఏమైపోయిందంటే ఉమ్, అపోజిషన్ లో ఉన్నా లేక పదవి అధికారంలో ఉన్నా లేకున్నా పొద్దున లేసి కార్యకర్తల లాగా ప్రజలలో ఉండేది పనులు చేసేది కేవలం బీజేపీయే. ఉమ్, కాబట్టి బీజేపీ నాయకులను గెలిపించాలి. ఉమ్, స్కాములు చేయడానికి కాంగ్రెస్ వాళ్ళము కాదు, ఫామ్ హౌస్ లలో కూర్చొని బిందాస్ గా ఎంజాయ్ చేయడానికి బీఆర్ఎస్ వాళ్ళం కాదు. మేము పొద్దున ఉమ్, లేసి ఎండైనా వర్షమైనా సలైనా మేము పనిచేస్తాం. కాబట్టి ఉమ్. ఈసారి బీజేపీనే గెలిపిస్తారు. బీజేపీ సత్తా చూపిస్తాం. మేయర్ పీఠం మేమే కైవసం చేసుకుంటాం. ఎట్లా సర్వేలు చేపిస్తున్నారంట మరి మీ బీజేపీ పట్టు ఎట్లుందో ఏ రకం ఎక్కడ ఎట్లుందో అని చెప్పేసి సైలెంట్ సర్వే చేపిస్తున్నారంట కదా, వాస్తవమేనా మరి నడుస్తున్న సర్వేలు సైలెంట్ గా అవసరం లేదండి. ఇవాళ రోడ్ల మీద నార్మల్ గా చాయ్ బండి దగ్గర పోయి చాయ్ తాగకుండా ఇవాళ ఏం నడుస్తుందంటే బీజేపీయే నడుస్తుందని చెప్తున్నారు అందరు. ఇవాళ మేం చెప్పింది కాదు, కేరళంలో అసలుకి కమ్యూనిస్ట్ ప్రాంతంలో కూడా ఈ రోజు బీజేపీ కార్యకర్తలను మేయర్ పీఠంలో కూర్చోబెట్టారంటే ప్రజలకు బీజేపీ పైన ఉన్నంత నమ్మకం ఇంకే పార్టీ పైన లేదు. కాబట్టి ఇక్కడ కూడా బీజేపీయే గెలుస్తుంది అని చెప్పి 100% ఛాన్సెస్ ఉన్నాయి. 100% కన్ఫర్మ్. ఎక్కడ ఇక్కడ సైబరాబాద్ లో మల్కాజ్గిరి రెండింటి దగ్గర బీజేపీ కైవసం చేసుకుంటుంది అనుకుంటున్నారా? బీజేపీ జెండా ఎగరేస్తారా? సై
డెఫినెట్ గా మేయర్ పీఠం సైబరాబాద్ లో మల్కాజ్గిరిలో బీజేపీదే. ఉమ్, హైదరాబాద్ లో మేము చాలా గట్టి పోటీ ఇస్తాం. ఉమ్, ఎందుకంటే రేవంత్ రెడ్డి అమ్మేసుకున్నాడు కదా ఉమ్, ఎంఐఎం కి. ఆ దారు సలాం కి దగ్గరికి పొయ్యన్నా పోరాడుకుంటాం, ప్రజలను మారుస్తాము, మీ ఓటు మాకు కావాలి, గులాంగిరి మీరు చెయ్యొద్దు అని చెప్పి ఉమ్. ఇంటింటికి పోతాం, ప్రచారం చేసుకుంటాం. అక్కడ కూడా గట్టి పోటీ ఇస్తాం. రైట్ రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఏదేమైనా కూడా బీజేపీకి సంబంధించి సర్వేలు కూడా ప్రారంభించినట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా సైబరాబాద్ కావచ్చు, ఇటు 3 భాగాలుగా విభజించిన దాంట్లో అటు సైబరాబాద్ కావచ్చు, ఇటు మల్కాజ్గిరి కావచ్చు, ఖచ్చితంగా ఆ రెండింటి దగ్గర మా జెండా అయితే ఖచ్చితంగా కాషాయం జెండా పాతేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ కి సంబంధించి కూడా అక్కడ మొత్తం ఎంఐఎందే నడుస్తుంది కాబట్టి దాంట్లో గట్టి పోటీ అయితే బీజేపీ ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అవి అంతమైపోతున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఏదేమైనా కూడా మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఆ బి వచ్చే ఎలక్షన్స్ లో మరి బీజేపీకి సంబంధించి ఆశావాహులు చాలా మంది ఉన్నట్టయితే తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించి కూడా వారి సొంత సర్వేలు కూడా వాళ్ళు నిర్వహిస్తున్నట్టయితే తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు వచ్చే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మరి ఉన్న సీట్లని బీజేపీ కాపాడుకుంటదా అయితే లేదా చూడాలి. మరి ఇప్పుడు చాలా రకాలుగా మాట్లాడినాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందో చూపిస్తాం. 6 గ్యారెంటీలను మేము ముంగట పెట్టుకొని పోతాం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ కి సంబంధించిన నేతలు కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా వాళ్ళు చక్కగా లేరు. జీహెచ్ఎంసీకి సంబంధించి దాదాపు అందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు. వాళ్ళు చక్కగా లేరు. ఖచ్చితంగా వాళ్ళకి డబల్ గా మేము పనిచేస్తున్నాం కాబట్టి గతంలో కేసీఆర్ చేసిన అవినీతి కార్యకలాపాలు కావచ్చు అవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము చేసిన 6 గ్యారెంటీలను చూపించుకుంటూ మేము ముందుకెళ్తే ఖచ్చితంగా జీహెచ్ఎంసీలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పేసి ఒకవైపు వాళ్ళు అంటుంటే, ఖచ్చితంగా కాషాయం జెండా మల్కాజ్గిరిలో సైబరాబాద్ లో ఎగరేస్తామని చెప్పేసి బీజేపీ నేతలు అంటున్నారు. ఏమవుతుందో చూడాలి మరి.